గన్స్ అప్ 1 అవర్ 31 మినిట్స్ రన్ టైమ్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది ఒక యాక్షన్ అలాగే క్రైమ్ థ్రిల్లర్ సర్వైవల్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమా బేసిక్ లైన్ చూసుకున్నట్లయితే అమెరికాలో ఒక పోలీస్ గా పనిచేసే వ్యక్తికి తనకొచ్చే సంపాదన సరిపోదు. దాంతో తన పిల్లల్ని అలాగే పిల్లల్ని చూసుకోవడానికి అమౌంట్ సరిపోదు. దీంతో చెడ్డ పనులు చేసే వ్యక్తులతో కలిసి తన సంపాదనని పెంచుకుంటాడు. ఆ రౌడీల యొక్క నాయకుడికి మన పోలీస్ చాలా కాపలాగా అలాగే విశ్వాసంగా ఉంటాడు. కానీ ఒకరోజు ఆ రౌడీ దగ్గర నుంచి పని మానేసి వాళ్ళకు సొంతగా బిజినెస్ పెట్టాలనుకుంటారు. ఆ సొంతంగా బిజినెస్ పెడదాం అనుకున్న ఆ ఫ్యామిలీకి ఏమైంది, ఇంతకీ మన పోలీస్ తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా లేదా అనేదే మూవీలో చూపించడం జరుగుతుంది. ఇది ఒక డ్రగ్ మాఫియా అలాగే గ్యాంగ్స్టర్ మూవీగా చెప్పొచ్చు. మూవీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా బాగుందండి. యాక్షన్ పార్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ గా చేసిన యాక్టర్ వచ్చేసరికి యాక్టింగ్ అలాగే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుందండి. అతను చూడడానికి కొంచెం లావుగా ఉన్నా సరే పర్ఫార్మెన్స్ వచ్చేసరికి పీక్ లో ఉంటుంది. డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి. ఈ మూవీని ఎక్కువ పార్ట్ వచ్చేసరికి నైట్ టైం తీయడం జరిగింది. నైట్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి చాలా బాగుంది. అలాగే సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. అలాగే ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా బాగా చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో చిన్న ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఉంటుందండి. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ లో ఒక వ్యక్తి గురించి చూపించడం జరుగుతుంది. అది కూడా చాలా బాగుంటుంది. రీసెంట్ టైంలో హాలీవుడ్ లో వచ్చిన మంచి యాక్షన్ మూవీగా చెప్పొచ్చు. డబ్బింగ్ పరంగా చూసుకున్నట్లయితే తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి బాగుంది. మిగతా యాక్టర్స్ పరంగా చూసుకున్నట్లయితే అందరి యాక్టింగ్ బాగుందండి. ఎవరికి ఇచ్చిన పాత్రల మేరకు వాళ్ళ ఒక యాక్టింగ్ అయితే బాగుంది. ఫైనల్ గా ఒక మంచి హాలీవుడ్ యాక్షన్ అలాగే గ్యాంగ్స్టర్ మూవీస్ ని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. మూవీ లెంత్ పరంగా చూసుకున్నట్లయితే మూవీ లెంత్ కూడా చాలా తక్కువేనండి. చాలా సింపుల్ గానే అయిపోతుంది. అలాగే చాలా కాంపాక్ట్ గా సూపర్ గా ఉంటుంది మూవీ. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.